ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, మరొక పర్యాయము యేసు క్రీస్తు నామములో శాంతి టీవీలో అనుదినము ప్రసారం అవుతున్నటువంటి అనుదినము అనగా ఉదయము 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం ఉదయము 8 గంటల నుంచి 8:30, సాయంకాలం మాత్రం కాస్త మార్పు 3:30 నుంచి 4 గంటలకి ప్రసారం అయ్యేటువంటి, అనగా ఉదయకాలం ఇవన్నీ మెయిన్ మెసేజెస్, సాయంకాలం అన్నీ రిపీటేషన్స్ వస్తాయి. అనగా ఉదయం వచ్చిన మెసేజే సాయంత్రం వస్తుంది. ఉదయం వచ్చిన మెసేజ్ వేరు, సాయంత్రం వచ్చిన మెసేజ్ వేరు అనుకోవద్దు. లేదా సిమిలర్ మెసేజ్ అనుకోవద్దు. ద సేమ్ మెసేజెస్, దానిలో ఏమైనా మార్చి చెప్పాడేమో ఉదయం కన్నా అని మీరు అనుకోవద్దు. సేమ్ మెసేజ్, అది రిపీటేషన్ అవుతుంది. ఒకవేళ రాబోయే రోజుల్లో దాన్ని వేరొక సందర్భంలో మనము వేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మార్నింగ్ మీరు మిస్ అయిపోయినా మీరు చూడొచ్చు. దాని లింక్ మీకు మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ మిస్ అయినా దాని లింక్ మాత్రం శాంతి టీవీలో ఉంటుంది. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫేస్బుక్ ఐడికి మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. తద్వారా మీకు లింకులు వస్తాయి. ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి మెసేజ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఆ లింక్ ఉంటుంది. ఇంచుమించు 50 నుంచి 1 గంట సేపు చేసేటువంటి ప్రసంగం మీకు అందుబాటులో ఉంటుంది. గత వారం అనగా ఇంచుమించు 17వ తేదీ అనుకుంటున్నాను నేను, గత ఆదివారము నేను ఇచ్చినటువంటి సందేశం యేసుక్రీస్తు యొక్క నరావతారపు ఉనికి, నరావతారానికి పూర్వం ఉన్నటువంటి ఉనికి, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే దాని గురించి నేను 5 విషయాలు బోధించడం జరిగింది. ఆయన ఎలా కనిపించాడు పాత నిబంధనలో, మరుగైన యేసు ఎలా కనిపించాడు, యేసు అని ప్రత్యక్షంగా ప్రస్తావించబడినటువంటి యేసు ఎలా కనిపించాడు, ఆయన పైనుండి కురిసిన మన్నాగా, బండలో నుంచి వెలువడినటువంటి బయటికి వచ్చినటువంటి ప్రవహించినటువంటి నీళ్ళ లాంటి వాడని, అంతేకాకుండా మొద్దులో నుంచి వచ్చిన చిగురని, ఎండిన భూమిలో నుంచి వచ్చిన లేత మొక్కని, అంతేకాకుండా ఆయన స్థలము నుంచి మొలిచినటువంటి పెరిగినటువంటి కొమ్మని, ఫలించే కొమ్మని, అనగా ఫలానికి సిద్ధంగా ఉన్నటువంటి కొమ్మని, ఫలించగలిగినటువంటి కొమ్మని సందేశం. యేసు ప్రభు ఇప్పటివాడు కాదు, డిసెంబర్ 25 పుట్టినవాడు మాత్రమే కాదు, దానికి ముందే ఉన్నవాడని, జగత్తుకు పునాది వేయబడక ముందే ఉన్నవాడని, క్రిస్మస్ టైంలో మాత్రమే వచ్చాడు, అప్పుడు మాత్రమే వచ్చాడు, మళ్ళీ కొన్ని రోజులు కనిపించాడు వెళ్ళిపోయాడని కాదని ఆ సందేశం కొన్ని ఆత్మీయ సత్యాలు మీకు తెలియజేస్తుంది. దాని లింక్ మీకు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడియాలో దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి తర్వాత ఈరోజు సందేశంలోకి వెళ్తాను. మీ ప్రార్థనా మనవులు దయచేసి నాకు పంపించండి. ప్లీజ్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. డోంట్ హెజిటేట్ టు సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ టు మీ. నా యొక్క 2 వాట్సాప్ నంబర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఐడియా నంబర్, ఒకటి జియో నంబర్. 7036 అనేది ఐడియా నంబర్, 93922 అనేది జియో నంబర్. ఈ 2 నంబర్లు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటికి వాట్సాప్ ఉంది. ఈ రెండిట్లో నేను ఉంటాను కనుక మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. మీ సహోదరుడిగా భావించి, మీ తమ్ముడిగానో మీ అన్నలాగా మీరు భావించి, మీ కుమారుల్లాగా భావించి నాతో కమ్యూనికేట్ చేయొచ్చు. ఆత్మ సంబంధమైన స్నేహాన్ని పెంచుకుందాం. ప్రభు రాకడ త్వరగా ఉంది కనుక ప్రభు రాకడ వచ్చేంత వరకు మన స్నేహము నిందారహితంగా కొనసాగాలి అనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేదో వాక్యం చెప్తున్నంత మాత్రాన, టీవీలో వాక్యం చెప్తున్నంత మాత్రాన నేను విశేషమైన వాడిని, గొప్పవాడిని నేను భావించడం లేదు. నేను మీలాంటి వాడినే. ఐఎమ్ ఆర్డినరీ మ్యాన్. ఐఎమ్ నాట్ విఐపి, ఐఎమ్ నాట్ సెలబ్రిటీ, ఐఎమ్ జస్ట్ సర్వెంట్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. క్రీస్తు పాఠశాలలో ఒక నిత్య విద్యార్థిగా కొనసాగుతున్న వ్యక్తినే కానీ నేను ఒక విశ్వవిద్యాలయంలో చేరి లేకపోతే ఒక పండితుణ్ణి కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆమోసు గారు చెప్పినట్లుగా నేను ప్రవక్తని కాదు, ప్రవక్తల శిష్యుణ్ణి కాదు,
కానీ మేడి పండ్లు ఏరుకునేటటువంటి వాడిని, రాలి పడినట్టు మేడి పండ్లను లేకపోతే చెట్టును కుదిలించి అదిలించి లేకపోతే దాన్ని కదిలించి పండ్లు రాల్చుకొని పండ్లు తీసుకొని పోయేవాడిని, ఆ పండ్లతో ఏదైనా అడలు చేసుకోవడం లేకపోతే అలాగే తినడమో చేసేటువంటి నిరుపేద కుటుంబంలో వచ్చిన వాడిని, భౌతికమైన పండ్ల మీద ఆధారపడ్డవాడిని అని ఆమోస్ చెప్పినట్టుగా నా పరిస్థితి కూడా అంతే. ఐఎమ్ నాట్ బెటర్ దాన్ ఎనీ పర్సన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఆధారంగా చేసుకొని 15వ అధ్యాయము 9వ వచనంలో మనకు రాయబడిన మాట, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనబరచలేదు. భేదాలు మనుషులు కనపరుస్తుంటారు, దేవుడు భేదాలు కనపరిచేవాడు కాదు. భేదాలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు అనే బోధ మనకు వేదంలో కనిపిస్తుంది, సత్యవేదంలో కనిపిస్తుంది, మహిమ వేదంలో కనిపిస్తుంది, పరిశుద్ధ వేదంలో మనకు కనిపిస్తుంది, అనగా బైబిల్లో కనిపిస్తుందని. ఎందుకు ఈ భేదాలు? భేదాల వలన ప్రయోజనం ఏంటి? భేదాలు, విభేదాలు, వాదాలు, వివాదాల వలన ప్రయోజనం ఏంటి? ఏ వెలుగులకి ప్రస్థానం అని మహాకవి ప్రశ్నించినట్లుగా, ఏ వెలుగులకి ఈ ప్రస్థానాలు, ఈ ఆడంబరాలు, ఈ హంగులు, ఈ ఆర్భాటాలు, ఈ ప్రస్తావనలు, ఈ ప్రసంగాలు అని మనం ఆలోచించాలి. సరే, ఏం తేడా లేదండి, నో డిఫరెన్స్ అండి. మనం ఆయన పిల్లలమే, వారు ఆయన పిల్లలే. మనము ప్రస్తుతం ఉన్న మంద, వాళ్ళందరూ వేరొక మంద. ఆ వేరొక మందలోని వారిని ఈ మందలో చేర్చాలి. ఈ మందలో చేర్చడం దేవుని చిత్తం. ఈ మందలో మనం ఒక యునైటెడ్ మందలో, ఒక ఏకీకరించబడినటువంటి విభజించబడిన మందలో కాదు మనం ఉండాలి. కారణం ఏంటంటే కాపరులు ఇద్దరు కాదు, కాపరులు ఒకరే. ఆ మంద ఈ మంద క్లబ్ అయ్యింది అనుకోండి, కాపరు ఒక్కడే ఉంటారు. క్లబ్బింగ్ వలన ఇంకొక కాపరిని పెట్టుకుందామని కాదు. ఒక సహాయ కాపరిని గురించి ప్రభు ఆ సందర్భంలో మాట్లాడలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా పవిత్రపరచబడతాం? మనము వాళ్ళు, మనమైనా సరే వాళ్ళైనా సరే ఎలా పవిత్రపరచబడ్డారు? ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుందాం. వీ షుడ్ రిమైండ్ అబౌట్ అవర్ సాంక్టిఫికేషన్. మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డామో అనే దాని గురించి ఆలోచించాలని కాదు, మనం ఎలా పవిత్రపరచబడ్డామో, ఎలా శాంక్టిఫై అయ్యామో, ఎలా సిన్లెస్గా తయారయ్యామో, ఎలాగ రెమిషన్ ఆఫ్ ది సిన్ పొందుకున్నామో, పాప పరిహారం మనలో జరిగిందో, పాప నివారణ జరిగిందో, పాప దహనం జరిగిందో, పాప అంతం జరిగిందో. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు పవిత్రపరచబడినటువంటి అనుభవం దేవుని భయం వల్ల, దేవునికి, దేవుని మాటలకి, దేవుని సాన్నిధ్యానికి భయపడడం వల్ల, దేవుని యొక్క భీకరత్వాన్ని, దేవుని యొక్క గాంభీర్యాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నవాడు, దేవుడి గురించి కొద్దో గొప్ప అవగాహన కలిగిన వాడు, 100% థియాలజీ తెలిసిన వాడు నేను అన్నాను, వాడిలో కలిగిన భయాన్ని బట్టి, నెగిటివ్ భయం కాదు, పాజిటివ్ భయం. మా దేవుడితో గొప్పవాడు, దేవుణ్ణి గడగడ వణుకుచూ సేవించాలి అని కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని భయం వలన, భయము వలన పవిత్రతను పూర్తి చేసుకుందాం. పవిత్రతను మధ్యలో ఆపేసుకుందాం, మధ్యలోనే ఆగిపోదాం, దాన్ని, ఆ ప్రాజెక్ట్ని, ఆ ప్రాసెస్ని వదిలేసుకుందామని కాదు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా, విశ్వాసమునకు కర్తయు దాన్ని పూర్తీకరించువాడైనా, నీలో పవిత్రతను ఆరంభించిన వాడు నీలో పవిత్రతను పూర్తీకరణ చేయాలి, పూర్తి చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు పవిత్రపరచబడడం దేవుని అందరి భయం కలిగి ఉండడం వల్ల. దేవుని భయం లేదనుకోండి, దేవుడు లేడనే వాళ్ళకి దేవుని భయం లేదు. తల్లిదండ్రుల వారికి తల్లిదండ్రుల భయం ఉన్నట్లుగా దేవుడుని కలిగి ఉంటే, ఎవరు దేవుణ్ణి కలిగి ఉంటారో పొందుకుని ఉంటారో వాళ్ళ దైవిక భయంలో ఉంటారు. దైవికమైన భయం ఒక పరిమళగా, సువాసనగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా.
దేవుని భయం వలన, రెండవది దేవుని వాక్యం వలన, ప్రకటించబడిన బోధించబడిన వాక్యం వలన, అగ్ని వంటి వాక్యము, అగ్ని వంటి మాట అని చెప్పబడినటువంటి మాట వలన, శుద్ధీకరించేటువంటి స్వభావము కలిగినటువంటి మాట వలన, అనగా సువార్త వాక్యం వలన శుద్ధీకరణ జరుగుతుంది. మనసులు పవిత్రపరచబడినటువంటి అనుభవంలోకి వస్తాయని మనం నేను చెప్పుకున్నాం. దేవుని భయం వలన, దేవుని వాక్యం వలన, మూడవది దేవునికి మనం చేసేటువంటి ప్రార్థన వలన. ప్రార్థన చేశాం, దేవుడు ఆలకించాడు. మనం అడిగాం, శుద్ధీకరించమని అడిగాం. నా హృదయాన్ని పవిత్రపరచు, నా హృదయాన్ని నూతనపరచు, నా హృదయాన్ని ఇప్పుడున్నదిగా కాకుండా మేక్ ఇట్ యాజ్ ఎ న్యూ, ఎ బ్రాండ్ న్యూ హార్ట్, నాట్ స్టోనీ హార్ట్ బట్ ప్యూర్ హార్ట్, హార్ట్ ఆఫ్ ఫ్లెష్. మాంస హృదయముతో, హృదయం సున్నితమైన అవయవం. ఆ సున్నితమైనటువంటి అవయవము అది కరుడు కట్టినటువంటి, గడ్డ కట్టినటువంటి, ఫాజిల్ అయినటువంటి, లేకపోతే శిలాసంగా మారినటువంటి, స్ట్రాంగ్గా మారిపోయినటువంటి అలాంటి హార్ట్గా కాకుండా మెత్తగా ఉడికేటువంటి, వేడికి కదిలిపోయేటువంటి, ఘనీభవించేటువంటి ఒక హార్ట్ లాగా. రాయిని మసాలాలో వేసి, లేకపోతే ఇంకేదైనా ఉప్పు కారంలో వేసి, ఇంకా వేటిలో వేసినా, ఎంత ఉడికించినా కానీ రాయిలో చలనం ఉండదు. కానీ ఒక మాంసపు హృదయం యొక్క స్పందన పరిస్థితుల దృష్ట్యా, పరిస్థితుల పచన పాత్రలో ఆ హృదయాన్ని వేసినప్పుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని వేడి నీటిలో వేసినప్పుడు బాగా గట్టిపడతాయి, కొన్ని వేడి నీటిలో వేసినప్పుడు మెత్తన పడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వాక్యము వలన పవిత్రీకరణ, శుద్ధీకరణ, దేవుని భయం వలన, దేవుని యొక్క వాక్యం వలన, మూడోది దేవునికి చేసేటువంటి ప్రార్థన వల్ల. ప్రార్థిస్తున్నాం, ప్రభువా ఈ ఆహారం తింటా మాకేమవుతుందో మాకు తెలియదు, మాకు జీర్ణశక్తి దయచేసి. ఎవరైనా మాకు తెలియకుండా విషాన్ని ఏదైనా ఇందులో ఉంచారేమో, దాచారేమో, కలిపారేమో మాకు తెలియదు. పాత రోజుల్లో రాజుల మీద విషప్రయోగం చేసేవాళ్ళు. దానికి ముందుగా ఎవరైనా భుజించమని అడిగేవాళ్ళు. వాళ్ళు భుజించి బతికి ఉంటే కన్ఫర్మ్ చేసుకొని తర్వాత రాజులు తింటారు. గిన్నెను అందించేటువంటి పని అంటే అది. ఎప్పుడు ఏం జరుగుతుందో మరి తెలియదు. రహస్యంగా జరిగేటువంటి గోడ పుటాని వలన ఆ పానీయాల్లో, రాజుగారు సేవించేటువంటి పానీయాల్లో ఏమన్నా కలుపుతారేమో, మత్తు పదార్థమో లేకపోతే మరణాన్ని కలిగించే పదార్థం కలుపుతారేమో అనే ఉద్దేశంతో పానదాయకుల్ని పెట్టుకుంటారు. నెహెమ్యా అనేటువంటి వ్యక్తి పాత్రను అందించేవాడు. కప్ బేరర్ అనగా పానదాయకుల అధిపతి అని అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయము నిరీక్షణ వలన. నిరీక్షించడం వల్ల, ఎదురు చూడడం వల్ల, బికాస్ ఆఫ్ అవర్ వెయిటింగ్ ఆర్ హోపింగ్ వీఆర్ క్లెన్సింగ్ అవర్ సెల్వ్స్. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాము కనుక మనము శుద్ధీకరించబడేటువంటి అనుభవంలోకి వస్తున్నాం. ఈ 4 అనుభవాలు పవిత్రపరచబడేటువంటి అనుభవం. పవిత్రపరచబడడం గురించి ఎందుకు మాట్లాడుకున్నాము అంటే, స్తోత్రం, అక్కడ రాయబడింది వారిని, మనల్ని, అన్యజనుల్ని, ఆత్మీయులైన వాళ్ళని, అన్యజనుల్ని, యూదులైనటువంటి వాళ్ళని, స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళని పవిత్రపరిచాడు. పవిత్రపరచడానికి వచ్చినప్పుడు సారీ అండి మీరు అన్యజనులు నేను చేయలేను, సారీ అండి మీరు యూదులు అని దేవుడు అనేవాడు కాదు. ప్రభువు తానే అందరికీ ప్రభు అయి ఆయన శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించేటువంటి దేవుడు, స్తోత్రం. శుద్ధీకరణ సూత్రాలు అనేకం ఉండొచ్చు, కానీ శుద్ధీకరించడానికి ఉపయోగించేటువంటి యేసు రక్తము, యేసు వాక్యము, లేకపోతే జలమైనటువంటి వాక్య జలం, ఇటువంటి వాటిని ఉపయోగించినప్పుడు శుద్ధీకరణ జరుగుతుంది. చేతుల కంటే మురికిని మనము కడిగి వేసుకోవడం ద్వారా శుద్ధీకరించుకుంటున్నాం. ఒక నీట్నెస్ని మనం ఫీల్ అవుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న ఇటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. ఈ దినము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. వారి హృదయమును లేదా హృదయములను విశ్వాసం వలన దేవుని స్తోత్రం. విశ్వాసం వలన వారి హృదయములను పవిత్రపరుస్తూ అని కాదు, పవిత్రపరచి అని రాయబడింది. స్తోత్రం. నేను చదువుతున్నాను. సో నౌ అంటే ఇప్పుడు
నాట్ వన్ థింగ్ సెపరేటర్స్. నిన్ను నన్ను లేకపోతే మిమ్మల్ని మమ్మల్ని అన్యజనులని ఆత్మీయులు వేరు చేసేది, యూదులు అన్యజనులు అని వేరు చేసేది ఏమన్నా చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి మతపరంగా. కానీ ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టి ఒక వారధిని వేసి, ఒక వంతెన వేసి, ఒక బ్రిడ్జ్ వేసి మనల్ని కలపాలనుకున్నాడు, మనల్ని న్యూ మ్యాన్గా చేయాలనుకున్నాడు. వాళ్ళు మేము సమానం ఎలా అవుతాం అని అంటే ఒకే సూత్రం ద్వారా, విశ్వాసం ద్వారా పవిత్రపరచబడ్డారు. సేమ్ ఇదే ప్రిన్సిపల్ వాళ్ళకైనా మీకైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు పాపులుగా ఉన్నారు, పరిశుద్ధులయ్యారు. మీరు కూడా ఒకప్పుడు పాపుల్లాగా ఉన్నారు, పరిశుద్ధులు అయ్యారు. పాపి శాశ్వత పాపి కాదు, పరిశుద్ధుడు అలాగని శాశ్వత పరిశుద్ధుడు కాదు. బహుశా పాపి కొంతకాలానికి పశ్చాత్తాపడి పరిశుద్ధుడిగా మారే అవకాశం ఉంది. ఈ పశ్చాత్తాపడిన పాపే తిరిగి పాపంలో పడిపోయి పూర్వపు పాపిలాగా పాపపు అనుభవంలో జీవించవచ్చు. దావీదు పాపి, పిలువబడ్డాడు, దేవుని స్తోత్రం, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాడు, స్తోత్రం. కానీ ఒకరోజు పాపంలో పడ్డాడు, మరలా తర్వాత తాను రిస్టోర్ అయ్యాడు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి స్టోరీసే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ ఉదయకాలము మనము పవిత్రపరచబడ్డం అనే దాని గురించి నిన్న ఆలోచించాం. ఇదే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అపవిత్రత, అన్క్లీన్నెస్, దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడిన మాటలు మనల్ని వాళ్ళని శుద్ధీకరించాడు. యూదులమని, గొప్పవాళ్ళమని, ఆధిక్యత కలిగిన వాళ్ళమని, దేవోక్తులు పరము చేయబడిన వాళ్ళమని, నిబంధన కలిగిన వాళ్ళని, వారసులమని, వాగ్దానములు కలిగిన వాళ్ళమని, ధర్మశాస్త్రము కలిగిన వాళ్ళమని, దేవాలయము కలిగిన వాళ్ళమని, అర్చనాదులు కలిగిన వాళ్ళమని, ఇలా ఎన్నెన్నో ఆధిక్యతలు చెప్పుకుంటున్నాం, పోతున్నాం. ఓకే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్తోత్రం. ఏంటది? వాళ్ళు ఎలా శుద్ధీకరించబడతారంటే మనం శుద్ధీకరించబడినట్లుగానే. వాళ్ళకి మనకు ఒకే ప్రిన్సిపల్ ఉపయోగించాడు, నూతనమైన ప్రిన్సిపల్ ఆయన ఉపయోగించలేదు. స్తోత్రం, హల్లెలూయా. అది మనం ఆలోచించిన మాట. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అపవిత్రత ఏంటి? అపవిత్రత అని మనం కొద్దిగా ఆలోచిస్తే 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన విషయము మనకందరికీ తెలిసిన విషయమే, మనకందరికీ తెలిసిన స్టోరీ, పాపులర్ స్టోరీ. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం అనగానే మనకు గొలియాతు స్టోరీ కనిపిస్తుంది, లేదా మనం చదువుకుంటాం. కానీ ఇక్కడ 2 సమూయేలు గ్రంథములో 11వ అధ్యాయంలో దావీదు హీరో లాంటి దావీదు జీరోలాగా మారిన సందర్భం, హీరో లాంటి దావీదు విలన్గా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దావీదు దూతల చేత, దేవుని దూతల చేత, లేదా ఆకాశంలో దూతల చేత అని కాదు, 3 ఆకాశంలో దూతల చేత అని కాదు, మెసెంజర్స్ చేత, తన రాజ్యంలో ఉన్నటువంటి దూతల చేత, తన ఉద్యోగస్తులైన వారి చేత, తన పనివారి చేత ఆమెను పిలవనంపి ఊరియా భార్య అయినటువంటి తన సైనికుడైనటువంటి, తన సైనాధిపతి అయినటువంటి యోవాబు కింద పనిచేసేటువంటి అతన్ని ఊరియాని పిలిపించాడు. పిలిపించి భార్యని పిలిపించి అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని. కలిగిన అపవిత్రత ఎలా కలిగింది? ఇంతకుముందు ఆమె కింద, ఆయన పైన ఉన్నప్పుడు, ఆమె ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు, ఆయన మిద్ది మీద ఉన్నప్పుడు, ఆయన ఊరినే తిరుగుతున్నప్పుడు, ఈమె స్నానం చేస్తున్నప్పుడు కాదు, తర్వాత చూడరాని దృశ్యము చూసినప్పుడు, చూడరానిది చూస్తూ ఉన్నప్పుడు చేయరానిది మనం చేస్తూ ఉంటాం, చేసే అవకాశం ఉంది. కాబట్టి చేయరానిది చేశామంటే దాని అర్థం చూడరానిది చూశామనో, వినకూడనిది విన్నామని అర్థం. కాబట్టి ఇవి 2 మనల్ని చేయరానిది, చేయకూడదు, నిషేధించబడినది, నిషేధాజ్ఞ. అనగా దావీదు ఏదెను తోటలో ఆదాము తిన్నట్లుగా తినవద్దు అన్నటువంటి పండుని, ఫోర్బిడన్ ఫ్రూట్ని, అనగా వ్యభిచార ఫలాన్ని, అక్రమ సంబంధ ఫలాన్ని తాను కోసుకొని తిన్నాడు. సరే, వాళ్ళ భార్య కదా ఇచ్చింది అంటారేమో, దాంట్లోకి వెళ్ళలేదు.
తాను పాలి భాగస్థుడయ్యాడు. హీ బికమ్ ఏ సిన్నర్. వన్స్ హోలీ మ్యాన్, వన్స్ మ్యాన్ విత్ గ్లోరీ, బట్ హీ లాస్ట్ ఆల్ హిస్ గ్లోరీ. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. కలిగినటువంటి అపవిత్రతను పోగొట్టుకొని, శారీర సంబంధమైన అపవిత్రతను పోగొట్టుకొని, పాపము జరగడాన్ని బట్టి కలిగిన అపవిత్రతను పోగొట్టుకొని, మనసులో అపవిత్రత ఏర్పడింది, తర్వాత శరీరమును వినియోగించుకోవడం ద్వారా శరీరంలో అపవిత్రత ఏర్పడింది. కలిగిన అపవిత్రతను ఇద్దరూ పోగొట్టుకొని, ఒకరే కాదు పోగొట్టుకుంది. ఆ అపవిత్ర కార్యములో వారిద్దరూ పాలి భాగస్వాములయ్యారు. దే బికమ్ పార్ట్నర్స్ ఇన్ దట్ ఈవిల్ యాక్ట్. వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారని యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ దావీదుతో స్టోరీ చెప్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సంఘటన నీకు ఒకటి గుర్తుందా? యుద్ధ సమయంలో రాజులందరూ యుద్ధానికి పోయే సమయంలో జరిగిన విషయం ఏదో గుర్తుందా అన్నట్లుగా. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 పాప సంబంధమైనది. ఇది అపవిత్రత అనేది ఇట్ రిలేట్స్ విత్ ద సిన్ ఆర్ ట్రాన్స్గ్రెషన్. అది మరణంలోకి నడిపిస్తుంది. పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వాళ్ళం, చావుపోతున్న వాళ్ళం అని కాదు, చచ్చేటువంటి అవకాశం అధికంగా కలిగిన వాళ్ళమని కాదు, చచ్చిన వాళ్ళం, చచ్చిన ఈగ లాంటి వాళ్ళం, చచ్చిన కుక్క లాంటి వాళ్ళం. when we become dead because of our sins. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 పాప సంబంధమైనది. చేయని పాపం అని కాదు, భవిష్యత్తులో పాపం అని కాదు, చేసిన పాపం. ఆ పాపాన్ని బట్టి అయినటువంటి అపవిత్రత తొలగించుకొని స్నానం చేసింది, అనగా రిచువల్ సంబంధమైన వాషింగ్ చేసింది. ఇప్పుడు మరలా తను జనరల్ వాషింగ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అతని మనస్సాక్షి గద్దించుండొచ్చు, ఆమె మనస్సాక్షి గద్దించుండొచ్చు. కానీ మనస్సాక్షి యొక్క గద్దింపులను తిరస్కరించి వాళ్ళు ఆ చేయరానిటువంటి కృత్యములోకి, వాళ్ళు అకృత్యంలోకి, దుష్కృత్యంలోకి వెళ్ళినట్టుగా మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే, విగ్రహ సంబంధమైనటువంటి విగ్రహ సంబంధమైన అపవిత్రత. విగ్రహాలకు అపవిత్రత ఉందని కాదు, విగ్రహారాధన అనేటువంటి దైవాజ్ఞను, విగ్రహాలతో మనకేం పని, విగ్రహాలు మన జోలికి వెళ్ళొద్దు. నిజదేవుణ్ణి కలిగి ఉన్న మనం, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి కలిగి ఉన్న మనం, విగ్రహాలతో మనకు సంబంధం ఏంటి? నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, నో అఫిలియేషన్ విత్ దోస్ థింగ్స్, విత్ ఐడల్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అపవిత్రత ఎలా అంటింది అనేది కాదు, ఎలా శుద్ధీకరించబడింది అనేది ప్రాముఖ్యం. పాప సంబంధమైనటువంటి అపవిత్రత చేయబడినటువంటి, మళ్ళీ జన్మ పాపం అని కాదు, జన్మపాపం లేదో ఉందా అనే దాని డిస్కషన్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. రెండోది మనం చదువుకున్న మాట విగ్రహ సంబంధమైనది, అనగా ఒక ఇమేజ్కి సంబంధించింది, ఒక పోలికకు సంబంధించింది, ఒక వస్తువుకు సంబంధించింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రతలోంచి మనం బయటికి రావాలి. వాటి పాప సంబంధమైన, శరీర సంబంధమైన, లేదా విగ్రహ లేకపోతే సాధారణ పాపం. రెండోది విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఎస్, పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయని. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా, నీకు అంటకుండా, మన ఎవరికి అంటకుండా. True spirituality that is pure in the eyes of our Father God is to make a difference in the lives of the orphans and widows in their troubles and to refuse to be corrupted by the world's values. This is
true spirituality. The Aramaic can be translated as true ministry. యథార్థమైన భక్తి అనేదానికి అరామిక్ భాషలో ట్రూ మినిస్ట్రీ, నిజమైన సేవ ఏది అనగా, స్తోత్రం, నిజమైన ఆత్మీయత ఏది అని కాదు, నిజమైన సేవ ఏది అనగా, టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఆర్ఫన్స్. ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు లేక, ఆర్ఫానోస్ అంటే ఫాదర్లెస్ ఆర్ కంఫర్ట్లెస్, ఇటువంటి వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడోది, ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా, అంటించుకోకుండా, అనగా అపవిత్రత అనేది పాప సంబంధమైనది, అపవిత్రత అనేది విగ్రహ సంబంధమైనది, అపవిత్రత అనేది ఇహలోక సంబంధమైనది. పరలోకంలో అపవిత్రతకు సంబంధించినవి ఏమీ లేవు, ఓన్లీ పవిత్రతకు సంబంధించినవి మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. యూదా పత్రిక 1:23. అగ్నిలో నుండి లాగినట్లు, రాబోయేటువంటి అగ్నిలో లాగినట్లుగా, ఇప్పుడు ఎవరైనా రక్షించినట్లుగా, రెస్క్యూ చేసినట్లుగా కొందరు రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము, స్తోత్రం, ఏమాత్రము అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైనటువంటి అపవిత్రత, మనం ఆలోచించిన మాటల పాప సంబంధమైన అపవిత్రత, విగ్రహ సంబంధమైన అపవిత్రత, ఇహలోక మాలిన్యం లేదా ఇహలోక సంబంధమైనటువంటి అపవిత్రత. నాలుగోది మనం ఆలోచిస్తున్నట్టు విషయము, స్తోత్రం, శరీర సంబంధమైనటువంటి లేకపోతే శరీరాశనతో సంబంధమైనది. ఇటువంటి అపవిత్రతకు దూరంగా ఉందాం. ఇటువంటి అపవిత్రతకు దూరంగా ఉండడానికి పరిశుద్ధులైన ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.